రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. మరో 2-3 రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగనుంది. ఉత్తర దక్షిణ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. నిన్న ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నిజామాబాద్, హన్మకొండ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇవాళ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. సాయంత్రం టైంలో పశ్చిమ జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే ఛాన్స్ ఉందన్నారు. రైట్, రాష్ట్రంలో వెదర్ కండిషన్స్ పై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, ఇవాళ ఎండల తీవ్రత ఎలా ఉండబోతోంది? మోనిత, ఈ రోజు చూసుకున్నట్టయితే దాదాపు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. అదేవిధంగా గత 2-3 రోజుల నుంచి కూడా ఎండల తీవ్రత అత్యధికంగా నమోదవుతా ఉంది. ఇక మొన్నటితో పోల్చుకుంటే నిన్న కూడా దాదాపు 2 డిగ్రీలు అక్కడక్కడ అధికంగా నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు నిన్న మనకు 43 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఆదిలాబాద్ కావచ్చు, భద్రాచలం, మెదక్, ఖమ్మం, నిజామాబాద్తో పాటు ఇటు హన్మకొండ ప్రాంతాల్లో కూడా మనకు 42 నుంచి 43 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా మహబూబ్ నగర్, నల్గొండ, రామగుండ ఈ జిల్లాలో చూసుకున్నట్టయితే దాదాపు 42 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే విధంగా కూడా వచ్చే 2-3 రోజుల పాటు పరిస్థితులు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. అదేవిధంగా ఏ ప్రాంతాల్లో అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు, వేడి వాతావరణం, అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందో ఆ జిల్లాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి ఉత్తర జిల్లాలతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు పశ్చిమ జిల్లాలు, అదేవిధంగా దక్షిణ జిల్లాలకు సంబంధించి మనకు అక్కడక్కడ వేడి వాతావరణం, ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉండడంతో కూడా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్తో పాటు ఎల్లో అలర్ట్స్ అంటే కలర్ వార్నింగ్స్ ఇచ్చి అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఇక ఆ జిల్లాలు కనుక మనం ఈ రోజు చూసుకున్నట్టయితే ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, నిర్మల్, నిజామాబాద్తో పాటు జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, నారాయణపేటతో పాటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల్ జిల్లాలు, అదేవిధంగా వనపర్తి జిల్లాలో మాత్రం ఈ రోజు వేడి వాతావరణం, ఎండల తీవ్రత, అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉదయం 9 గంటల నుంచి మనకు ఎండల తీవ్రత కనబడుతూ ఉండడం, అదేవిధంగా మధ్యాహ్నం 11 గంటల నుంచి దాదాపు సాయంత్రం 3:30-4 గంటల వరకు కూడా వేడి వాతావరణం, ఎండల తీవ్రత, సూర్యుడు నడినెత్తి మీద ఉండే అవకాశం ఉండడంతో ఆ సమయంలో బయటికి వెళ్ళొద్దని చెప్పేసి, ఒకవేళ వెళ్ళినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పదే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కూడా ఈ సంవత్సరం పెరిగిన ఎండల తీవ్రత, గరిష్ట ఉష్ణోగ్రతలు, వీస్తున్న వడగాల్పుల చేత కూడా ఇప్పటికే చాలామంది వడదెబ్బ బారిన పడుతూ ఉన్నారు. దీంతో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్రాలకు సంబంధించి అధికంగా ఉష్ణోగ్రతలు, ఎండల తీవ్రత, వడగాల్పులు వీస్తూ ఉన్నాయో దాదాపు 21 రాష్ట్రాలకు సంబంధించి కూడా దాదాపు అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా అధికంగా ఎండల తీవ్రత ఏ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి కూడా ప్రజలకు సంబంధించి కావచ్చు, ఎవరైతే పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళ పని వేళల సమయం తగ్గించాలని చెప్పేసి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఒక అడ్వైజరీ కూడా జారీ చేయడం జరిగింది. ఆరోగ్య శాఖతో పాటు ఇటు వాతావరణ శాఖ కూడా ఆ అడ్వైజరీ, ఆ నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూడా ఇటు వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు ఇటు జిల్లా యంత్రాంగంతో పాటు అదేవిధంగా ఆరోగ్య శాఖతో కూడా కమ్యూనికేట్ అవుతూ ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్ళొద్దని చెప్పేసి 1-2 సార్లు పదే ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత సంవత్సరం వడదెబ్బ బారిన పడి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది మరణించారు. సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనకు ఏప్రిల్ నెలలోనే అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు, అక్కడక్కడ ఇప్పటికే వడగాల్పులు వీస్తూ ఉండడంతో కూడా ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక మే నెలకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే మే నెలలో కూడా మనకు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక వచ్చే రోజుల్లో కూడా మరింత ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉండడం, అదేవిధంగా వేడి గాల్పులు, వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అయితే ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ ఇస్తున్న సూచనలు అయితే ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉదయం అంతా కూడా మనకు సాయంత్రం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చిరుజల్లులతో కూడిన వర్షపాతం
తీవ్రత కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఈ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా గత వారం రోజుల నుంచి కూడా మనకు ఇదే వెదర్ కంటిన్యూ అవుతా ఉంది. అక్కడక్కడ చిరుజల్లుతో కూడిన వర్షం, అక్కడక్కడ ఈదురుగాల తీవ్రత కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నిన్న పలు జిల్లాల్లో కూడా మనకు చిరుజల్లులతో పాటు ఈదురుగాల తీవ్రత కనిపించింది. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా దాదాపు మనకు ఇటు పశ్చిమ జిల్లాలతో పాటు తూర్పు జిల్లాల్లో కూడా మనకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్తో పాటు వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ చిన్నపాటి వర్షం, ఈదురుగాల తీవ్రత గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు సంగారెడ్డి, వికారాబాద్తో పాటు హైదరాబాద్లో కూడా అక్కడక్కడ చిన్నపాటి చిరుజల్లుతో కూడిన వర్షం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 2-3 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా దాదాపు మనకు 43 నుంచి 44 వరకు ఇటు ఉత్తర, దక్షిణ జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఇక పశ్చిమ జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు మనకు 40 నుంచి 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక మిగిలిన జిల్లాల్లో అంతటా కూడా మనకు 38 నుంచి 40 డిగ్రీల వరకే కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక దాదాపు వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఇదే విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా సాయంత్రం పూట మనకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చిరుజల్లులతో కూడిన వర్షం అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. వర్షం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈదురుగాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. మోనిత.